అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సుపరిపాలన అంటే ఇప్పుడు చేస్తున్న సూపర్ 6 ఏదైతే హామీలు ఉన్నాయో దాంట్లో ఒక 2 హామీలే నెరవేరాయి. నిజం చెప్పాలంటే ఇవాళ మొన్న కూడా ఎవరితోనో ఇలాగే మాట్లాడుతున్నాను. రైతులకు ఇంతవరకు రైతు భరోసా రాలేదు. ఎందుకంటే రైతు భరోసా చాలా ఇంపార్టెంట్ మన రైతులకి. మీరు కూడా చూసే ఉంటారు, చాలా దగ్గర రైతులు ఏ విధంగా నష్టపోతున్నారు సీడ్ వల్ల. ఏ విధంగా ఎంతమంది రైతులు, మన ఎమగనూరులోనే ఎంతమంది రైతులు నష్టపోయారు, ఇవన్నీ కూడా చూస్తున్నారు. మరి ఏ విధంగా సుపరిపాలన అని వాళ్ళు ముందుకు తీసుకొని వెళ్తున్నారో అర్థం కావట్లేదు. టీడీపీ ఓన్లీ అంటే వాళ్ళని వాళ్ళు మేము మంచిగా చేస్తున్నాము అని ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నమే చేస్తున్నారు, కానీ కంప్లీట్గా వాళ్ళు ఏదైతే ప్రామిసెస్ చేశారో ఆ ప్రామిసెస్ని ఫుల్ఫిల్ చేయలేదు. కాబట్టి ఇంకా మీరు అంటే ఇంకా చెప్పాలి అంటే చాలామంది తల్లులకు ఇంకా అకౌంట్లో బ్యాలెన్స్ రాలేదు, అకౌంట్లో చాలామందికి రాలేదు. మరి ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. పెన్షన్స్ని తగ్గించడం జరిగింది. మరి ఏదైతే తల్లులకు కూడా లబ్ధిదారులకి ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ 20 lakhs దాకా నెంబర్ తగ్గించడం జరిగింది. సో ఇలా తగ్గించి మనం చేయడం వల్ల అది ఇంకా లేని ఒక ఆందోళనకి క్రియేట్ చేసిన ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఒకరికి వచ్చి ఒకరికి రాకపోతే ఇంకా ప్రాబ్లం అవుతుంది సమాజంలో. ఒక తల్లికి వచ్చి ఇంకొక పక్కనే ఉన్న తల్లికి రాకపోతే వాళ్ళు అనుకుంటారు ఎందుకు మాకు వాళ్ళకి వచ్చింది మాకు రాలేదు అని. అది ఇంకా కన్ఫ్యూజన్ని క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఏదైతే ప్రామిస్ చేశారో ప్రతి ఒక్కరికి కూడా అందించాలి. సుపరిపాలన అంటే సమానత్వం అనేది వాళ్ళు చూపించాలి. ప్రతి ఒక్కరికి ఈక్వల్గా, ప్రతి ఒక్కరికి సమానంగా న్యాయం చేసే విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి పరిపాలన అందించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఏ ప్రభుత్వమైనా అంటే ఒక పొలిటికల్ పార్టీయే ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తుంది. ఎందుకంటే ప్రజలు వాళ్ళకి మ్యాండేట్ ఇస్తారు. కాబట్టి మ్యాండేట్ ఇచ్చి మరి ఎలక్షన్లో వాళ్ళు క్యాంపెయినింగ్ చేసేటప్పుడు ఏదైతే మేనిఫెస్టోని తీసుకొని వస్తారో ఆ మేనిఫెస్టోని ప్రాపర్గా, కరెక్ట్గా, టైమ్లీ ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకి ఉంది. మరి ఆ బాధ్యత వాళ్ళు సక్రమంగా చేయలేదు. కాబట్టి మేము కూడా మా ఆదేశాల మేరకు మేము కూడా రీకాలింగ్ చంద్రబాబు నాయుడు గారిస్ చంద్రబాబుస్ మేనిఫెస్టో అంటే అది తెలుగులో మనం గుర్తు తెచ్చుకుందాము చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో అని దానికి అర్థం. ఆ స్కీమ్ అది కూడా మేము ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాము. మీకు ప్రజల్లోకి మేము కూడా అంతే విధంగా తీసుకొని వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.